భగవద్గీత కోట్లాది హిందువులకు అత్యంత పవిత్ర గ్రంథం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం ప్రధాని మోడీ తన బెస్ట్ ఫ్రెండ్ పుతిన్ కు భగవద్గీతను బహూకరించడమే. రష్యన్ భాషలోకి అనువదించిన గీత ప్రతిని పుతిన్ కు గిఫ్ట్ గా ఇచ్చారు మోడీ. ఈ అపురూప బహుమతిని స్వీకరించిన పుతిన్ మైమర్చిపోయారు. అయితే భగవద్గీతను గిఫ్ట్ గా ఇవ్వడం వెనుక వ్యూహం ఏంటి? యుక్రెయిన్ తో యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ ఎందుకు ఇచ్చారు అన్న చర్చ మొదలైంది. ఇంతకు రష్యా అధినేతకు భగవద్గీత బహూకరించడం వెనుక మోడీ అనుసరించిన దౌత్య వ్యూహం ఏంటి? ఈ దౌత్యం భారత్ రష్యా సంబంధాలకు ఎందుకు కీలకం కాబోతోంది? టాప్ స్టోరీలో చూద్దాం. ప్రధాని నివాసంలో విందు తర్వాత పుతిన్కు మోడీ ఇచ్చిన మరపురాని బహుమతి ఇదే. హిందువుల అత్యంత పవిత్ర గ్రంథాన్ని చేతుల్లోకి తీసుకున్న పుతిన్ అంతే అపురూపంగా ఫీల్ అయ్యారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. గీత బోధనలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. ఆ ఫోటోనే ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. పుతిన్కు భగవద్గీతను గిఫ్ట్గా ఇవ్వడాన్ని విశ్లేషకులు భారత సాఫ్ట్ పవర్ దౌత్యంగా అభివర్ణిస్తున్నారు. మరికొందరు రష్యాలో యోగా వేదాల ప్రచారాన్ని గాంధీ టాల్స్టాయ్ బంధంతో పోలుస్తున్నారు. ఇంకొంతమంది యుద్ధం ముగింపు దిశగా పయనిస్తున్న వేళ భగవద్గీతని గిఫ్ట్గా ఇవ్వడం ద్వారా పుతిన్కు కీలక సందేశం ఇచ్చారు అంటున్నారు. ఈ వాదనలు ఎలా ఉన్నా భారత్ రష్యా మధ్య ఇంత బలమైన బంధానికి ఆరంభం భగవద్గీతే అన్నది చారిత్రక నిజం. రష్యాలో వేదాలు ఆధ్యాత్మికత ప్రచారానికి శతాబ్దాల చరిత్ర ఉంది. రష్యా చరిత్రలో అతి మహోన్నత రచయిత, తత్వవేత్త, ఆధ్యాత్మికవేత్త అయిన లియో టాల్స్టాయ్ 1828-1910 మధ్యకాలంలో భగవద్గీత, ఉపనిషత్తులు, రామకృష్ణ వివేకానంద రచనలు అనువదించి చదివారు. గాంధీకి లేఖలు రాశారు. రష్యన్ ఇంటెలెక్చువల్స్ లో భారతీయ తత్వం ప్రవేశించింది ఇక్కడి నుంచే అని చరిత్రకారులు చెప్తారు. శాంతి, అహింస ద్వారా విముక్తి సాధించవచ్చు అని గాంధీజీకి టాల్స్టాయ్ ఉద్బోధించారు. రాజకీయ పోరాటాలకు కొత్త మార్గం చూపిన గాంధీకి లియో లేఖ ఓనమాలు నేర్పింది. తన భవిష్యత్తునే కాదు, ప్రపంచాన్నే మార్చేసింది. భారత్కు స్వాతంత్ర్యం కోసం లియో టాల్స్టాయ్ మద్దతు కోరుతూ విప్లవాది తారక్నాథ్ దాస్ 2 లేఖలు రాశారు. ఆ లేఖలకు ప్రతిస్పందనగా 1908లో టాల్స్టాయ్ ఒక లేఖ రాశారు. ఆ లేఖ ఏ లెటర్ టు ఏ హిందూగా ప్రసిద్ధి చెందింది. ఆ లేఖే యువకుడైన గాంధీని ఆకట్టుకుంది. ఆ లేఖను గుజరాతీలోకి అనువదించి ప్రచురించాలని గాంధీ భావించారు. ఇండియన్ ఒపీనియన్ పత్రికలో ముద్రించడానికి అనుమతి కోసం గాంధీ లియో టాల్స్టాయ్కి లేఖ రాశారు. టాల్స్టాయ్ రాసిన లేఖను ఆంగ్లం నుంచి గుజరాతీలోకి అనువదించారు. అప్పటి నుంచి 1910లో టాల్స్టాయ్ చనిపోయే వరకు ఆయనతో గాంధీకి ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తూనే ఉన్నాయి. ఆ ప్రేమ ద్వారానే భారతీయులు బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్ర్యం పొందగలిగారని లియో టాల్స్టాయ్ సూచించారు. ఆయన తాత్విక ఆలోచనలు గాంధీపై బలమైన ముద్ర వేశాయి. తర్వాత కాలంలో తనను తాను రూపొందించుకోవడానికి స్వాతంత్రోద్యమ నిర్వహణకు తోడ్పడ్డాయి. లియో టాల్స్టాయ్ చెప్పినట్టుగానే సత్యం, ప్రేమ, అహింస మార్గంలో భారత స్వాతంత్ర పోరాటం విజయవంతం కావడం చరిత్ర. దీనంతటికీ మూల కారణం భగవద్గీతే. ఈ పవిత్ర గ్రంథమే లియో టాల్స్టాయ్, గాంధీ మధ్య లేఖలకు, భారత స్వేచ్ఛకు కారణమైంది. సుదీర్ఘ విరామం తర్వాత మన దేశంలో పర్యటిస్తున్న పుతిన్కు ఇవ్వడానికి ఇంతకంటే విలువైన బహుమతి ఏముంటుంది? అయితే ఈ బహుమతి వెనుక మరో కోణం కూడా ఉంది అంటున్నారు విశ్లేషకులు. యుక్రెయిన్ యుద్ధం, అమెరికా, పాశ్చాత్య దేశాల ఆర్థిక ఒత్తిళ్ల మధ్య రష్యాతో సంబంధాన్ని కాపాడుకోవాలి అనుకుంటోంది భారత్. భగవద్గీత బహుమతిగా ఇవ్వడం ద్వారా మేం మీతో ఉన్నాం, కానీ పాశ్చాత్యులకు వ్యతిరేకంగా కాదు అనే సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు అనేది విశ్లేషకుల మాట. పుతిన్ కూడా మా సంబంధాలు ఎవరిని వ్యతిరేకించేవి కావు అని స్పష్టం చేశారు. ఇక మరో అంశం యుక్రెయిన్ యుద్ధం. ఈ యుద్ధం ముగింపు భారత్కు చాలా అవసరం. ఈ యుద్ధం ముగిసిపోతే రష్యాతో వాణిజ్యాన్ని ఎవరూ ప్రశ్నించే అవకాశం ఉండదు, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న శాంతి ప్రయత్నాలు ఫలించాలి అనే భారత్ కూడా కోరుకుంటోంది. అది జరగాలంటే పుతిన్ కూడా ఒక మెట్టు దిగాల్సి వస్తుంది. దీనికి పరిష్కారం గీతాసారంలోనే ఉంది. భగవద్గీతలోని 48వ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడికి ఒక సలహా ఇచ్చారు. కర్మలను ఆచరించు, కానీ ఫలితాలపై ఆసక్తిని త్యజించి జయాపజయాలనందు సమభావము గలవాడై ఉండమంటారు. భగవద్గీత బహుమతిగా ఇవ్వడం ద్వారా యుద్ధం ముగింపులో పుతిన్కు మోడీ ఇచ్చిన సందేశం ఇదే కావచ్చు. వివరంగా చెప్పాలంటే సుదీర్ఘ యుద్ధాన్ని ముగించేందుకు అవసరమైతే ఒక మెట్టు దిగమని చెప్పే ప్రయత్నం కావచ్చు.